ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. పీఆర్టీయూ అభ్యర్థికి 6,927 ఓట్లు, ఏపీటీఎఫ్ అభ్యర్థికి 6,096 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థికి 5,684 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన అభ్యర్థులు రఘువర్మ, గాదె శ్రీనివాసుల మధ్య 331 ఓట్ల వ్యత్యాసం ఉంది. రెండో ప్రాధాన్యత క్రమం ఓట్లను కాసేపట్లో లెక్కించనున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి ఊహించినట్టుగానే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం దోబూచులాడుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో ఖచ్చితంగా ఎవరికీ కూడా మెజార్టీలు లభించని కారణంగా సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఏజెంట్లందరూ కూడా భోజన విరామం ప్రకటించారు. భోజన విరామం తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికున్న ఓట్లను బట్టి చూసినప్పుడు దాదాపు 20,700 పైన ఓట్లు పోలైతే ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులకు 18,000 పైగా ఓట్లు వచ్చాయి. ఇక మిగిలిన అభ్యర్థులు అంటే ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులను మినహాయిస్తే మిగిలిన 7 అభ్యర్థులు ఎవరు కూడా తమకు మినిమం ఓట్లను కూడా సాధించలేనట్టుగా మనకు అర్థమవుతోంది. దీన్ని బట్టి ఈ ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్యనే పోటీ మొదటి నుంచి కొనసాగినప్పటికీ చివరికి వచ్చేసరికి ప్రధానంగా పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ అభ్యర్థుల మధ్య 331 ఓట్ల వ్యత్యాసం ఉంది. సెకండ్ ప్రయారిటీ ఓటింగ్లో కూడా వీరిద్దరి మధ్యనే హోరాహోరీ నడిచే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా సెకండ్ ప్రయారిటీ ఓట్లో ఎలిమినేషన్ రౌండ్గా దీన్ని చెప్తారు. ఎలిమినేషన్లో ఎవరికి ఎక్కువ ఓట్లు నమోదైతే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఖచ్చితంగా రాత్రి 7-8 గంటల సమయం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ప్రధాన అభ్యర్థులుగా ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడు, రఘువర్మ ఇద్దరికి మధ్యలో 331 ఓట్ల తేడా ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్లో ఖచ్చితంగా ఫలితం రాని కారణంగా సెకండ్ ప్రయారిటీని అధికారులు ఎంచుకున్నారు. ప్రస్తుతం భోజన విరామం జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగబోతోంది. థ్యాంక్ యూ రవిచంద్ర.